ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ నేర్చుకుంటున్నాం. స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ మన ఇండియాలో చాలా ఎప్పటి నుంచో ఉంది. ఓవర్లాప్స్ బిట్వీన్ రిలీజియస్ డినామినేషన్స్ అండ్ ద ఫిలాసఫీ ఉన్నాయి. ఇవి రిలీజియస్ డినామినేషన్స్కి ఇంకా ఫిలాసఫీకి ఫిలాసఫికల్ స్కూల్స్లో డిఫరెన్స్ ఏంటంటే, ఒకప్పుడు స్టేటు వర్ణ డివైడ్ చేసేవి. మేజర్ స్కూల్స్ ఇవన్నీ స్కూల్స్ వచ్చేసి మేజర్గా 4 గోల్స్ మీద వేస్తుంది. 4 గోల్స్, దట్ ఈస్ పురుషార్థ. 4 గోల్స్ ఆఫ్ పురుషార్థ. ఈ 4 గోల్స్ మీద చెప్తుంది. పురుషార్థ ఫస్ట్ అందులో ఏంటంటే, ఫస్ట్ గోల్ ఏంటంటే అర్థ. అర్థ అంటే ఏంటంటే ఎకనామిక్ మీన్స్ ఫర్ వెల్త్, డబ్బులు అన్నట్టు. ధర్మ అంటే సోషల్ ఆర్డర్ ఎలా ఉండాలి, రెగ్యులేషన్ ఆఫ్ సోషల్ ఆర్డర్స్ అంటే ఏం చేయాలి. కామ అంటే ఫిజికల్ ప్లెజర్స్. మోక్ష అంటే మోక్షం అంటాం, మోక్ష సాల్వేషన్ కిందకి వస్తుంది. ఈ అర్థ గురించి ఎక్కడ రాశారు అంటే అర్థశాస్త్రంలో రాశారు. ఇది ధర్మశాస్త్రాలు, ఇది శాస్త్రాల ఓర్ కామసూత్రాలు. దీని గురించి ఎక్కువ, మరి మోక్ష గురించి ఎక్కువ చాలా టెక్స్ట్ ఉన్నాయి. దర్శన్స్ ఆర్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఇది స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ దీని గురించి ఏమాడతాయి, మోక్షం ఎలా పెట్టాలి అని. దర్శనాస్లో ఉన్నాయి అని, దర్శనాస్లో ఉన్నాయి. అందరు ఇవి 4 చెప్పారు మెయిన్ గోల్స్. కానీ మీ అసలు లైఫ్ ఒక ఏమేంటి అని చూస్తే, ఈ కాన్స్టెంట్ సర్కిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ నుంచి విముక్తి చెందడం, డెలివరెన్స్ దొరకడం. స్లోలీ ఇంకా డిఫరెన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ సాల్వేషన్ ఎలా చేయాలని. స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటే ఏంటంటే మెయిన్గా ఈ మోక్షని ఎలా పొందాలి, సాల్వేషన్ ఎలా పొందాలి, ఇవన్నీ దర్శనస్లో ఉన్నవి. అండ్ కొన్ని తర్వాత లాస్ట్కి క్రిస్టియానిటీ వచ్చినప్పటికి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలాసఫీస్ వేర్ ఇన్ సెషన్. స్కూల్స్ ఏంటి అంటే ఫస్ట్ లాస్ట్కి వచ్చి క్రిస్టియానిటీ వచ్చింది, తర్వాత ముస్లిం వచ్చింది. ఫస్ట్ ఆర్థోడాక్స్ అంటే ఆస్తిక, హెటెరోడాక్స్ అంటే నాస్తిక. స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ 2 టైమ్స్. ఇంగ్లీష్లో ఆర్థోడాక్స్ అంటాం, హిందీలో ఆస్తిక. ఇంకోటి హెటెరోడాక్స్. నాస్తిక. హెటెరోడాక్స్లో మెయిన్గా క్వశ్చనింగ్ చేసేది అట్లా ఉంటుంది. బుద్ధిజం, జైనిజం, చార్వాక और లోకయత్త, ఇంకా అజీవిక, ఇవి మెయిన్. ఇంకొకటి అజ్ఞాన అని కూడా ఉంటుంది. ఓకే. ఆర్థోడాక్స్లో సంఖ్య స్కూల్, యోగా, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత. వైశేషిక, మీమాంస, వేదాంత ఇన్ని గానం ఉన్నాయన్నట్టు. ఇక్కడ బుద్ధిజం, జైనిజం, చార్వాక और లోకయత్త, అజీవిక और అజ్ఞాన. ఫస్ట్ వచ్చేసి ఆర్థోడాక్స్ స్కూల్స్ గురించి నేర్చుకున్నాం. ఆర్థోడాక్స్లో ఇక్కడ ఆర్థోడాక్స్ వీళ్ళు ఏంటంటే వేదాసే సుప్రీం రివీల్డ్, అంటే వేదాస్ దేవుడు చెప్పాడు, రివీల్డ్ స్క్రిప్చర్స్ అని చెప్పేసి
అందులో సీక్రెట్స్ ఉన్నాయి, అందులోనే ఉంది మ్యాటర్ అంతా. సాల్వేషన్ అచీవ్ చేయడానికి, మోక్షం అచీవ్ చేయడానికి ఇది క్వశ్చన్ చేయకూడదు వేదాస్ ఎంతవరకు కరెక్టో అదా అని చెప్పి. ఇందులో 6 సబ్ స్కూల్స్ ఉన్నాయి ఆర్థోడాక్స్లో. అదేంటంటే 6ని సదా దర్శనాస్ అంటారు. 6 దీన్ని 6 సబ్ స్కూల్స్ని ఏమంటారు అంటే ఆర్థోడాక్స్ సదా దర్శనాస్. అదే సంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత. ఫస్ట్ వచ్చేసి సంఖ్య గురించి నేర్చుకుందాం. సంఖ్య స్కూల్. ఈ సంఖ్య స్కూల్ అనేది ఏంటంటే ఓల్డెస్ట్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. సంఖ్య స్కూల్ ఇది కనిపెట్టింది ఎవరంటే కపిల్ ముని కనిపెట్టాడు. ఈయననే సంఖ్య సూత్ర కూడా రాసింది ఈయననే ఉండొచ్చు అన్నమాట. సంఖ్య సూత్ర అని ఒక ఉంటాడు, అది రాసింది కూడా కపిల్ ముని అని అంటున్నారు. సంఖ్య అంటే ఏంటంటే కౌంట్. ఈ సంఖ్య అంటే సంఖ్య, ఈ ఎం బదులు పెడితే సంఖ్య అంటే కౌంట్ చేయడం. ది స్కూల్ వెంట త్రూ 2 phases. ఇందులో కూడా 2 ఉంటాయి, ఒరిజినల్ సంఖ్య వ్యూ, న్యూ సంఖ్య వ్యూ, 2 టైప్స్. ఒరిజినల్, న్యూ. ఒరిజినల్ ఎప్పుడు వచ్చిందంటే 1st century ADలో వచ్చిందే. ఇది ఇంకో కొత్తవి ఎప్పుడు వచ్చింది, కొన్ని యాడ్ అయ్యి వచ్చి 4th centuryలో వచ్చింది. ఇక్కడ ఈ ఫస్ట్ ఒరిజినల్ సంఖ్యలు ఏమని నమ్ముతారు అంటే గాడ్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ప్రజెన్స్ ఆఫ్ ఎనీ డివైన్ ఏజెన్సీ వాస్ నాట్ నెసరీ ఫర్ ద క్రియేషన్ ఆఫ్, అంటే యూనివర్స్ క్రియేట్ చేయాలంటే గాడ్ అవసరం లేదు. యూనివర్స్ క్రియేట్ చేయాలి అంటే గాడ్ అవసరం లేదు అని నమ్ముతారు. వీళ్ళు ఏం చెప్తారు, along with the elements of nature, Purusha or spirit was necessary for the creation of universe. వీళ్ళు ఏమంటారు అంటే నేచర్లో ఉన్న ఎలిమెంట్స్ అవి ఉంటాయి దాని, కానీ పురుష ఓర్ స్పిరిట్ వాజ్ నెససరీ, ఎవరో క్రియేట్ చేశారు. పురుష ఓర్ అంటే స్పిరిట్ వీళ్ళు క్రియేట్ చేశారు అంటే గాడే క్రియేట్ చేశాడు అని చెప్పాడు. ఇది కొద్దిగా సైంటిఫిక్గా ఉండేది, ఇది ఎక్కువ స్పిరిచువల్గా ఉండేది. దే ఆల్సో ఆర్గ్యూడ్ దట్ ద వరల్డ్ ఓవ్డ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ టు నేచర్ ఆర్ ప్రకృతి. ఈ వరల్డ్ మొత్తం నేచర్గానే ఉంది, ప్రకృతికి నేచర్ వల్లనే ఈ వరల్డ్ ఉంది అట్లా అని చెప్పి అన్నారు. నేచర్ అంటే ప్రకృతి అంటే తెలుసు కదా. వీళ్ళు ఏం చేశారంటే కమింగ్ టుగెదర్ ఆఫ్ నేచర్ అండ్ స్పిరిచువల్ ఎలిమెంట్స్, అంటే నేచర్ ఇంకా గాడ్ కలిపి యూనివర్స్ని క్రియేట్ చేశారు, ఈ వరల్డ్ క్రియేట్ చేశారు. మెటీరియలిస్టిక్ స్కూల్, ఇది ఎక్కువ మెటీరియలిస్టిక్ ఉండేది, ఇదేమో స్పిరిచువల్గా ఉండేది. ఈ రెండు ఏమంటారు, సాల్వేషన్ వచ్చేసి ఏమంటారు, నాలెడ్జ్ ద్వారానే సాల్వేషన్ వస్తుంది అని అనేవాళ్ళు. ఈ నాలెడ్జ్ లేకపోతే ఇంకా నీకు మిజరీ, దరిద్రం అట్లా ఉంటుంది అని అర్థం. డ్యుయలిజం ఆర్ ద్వైతవాద, సోల్ అండ్ ద మ్యాటర్ ఆర్ సపరేట్ ఎంటిటీస్. వీళ్ళు 2 స్కూల్ ఏదేని నమ్మారంటే డ్యుయలిజంని నమ్మారు. ఓల్డ్ సంఖ్య వివరణ, న్యూ సంఖ్య వివరణ, డ్యుయలిజంని ఏమంటారంటే ద్వైతవాద అంటారు. సోలు ఇంకా మ్యాటర్ సపరేట్ అని అర్థం. ఎందుకంటే ఇదంతా రియల్ నాలెడ్జ్ మీద ఉంది. ఈ నాలెడ్జ్ని ఎలా అక్వైర్ చేయాలి మరి అంటే ఒక 3 మెయిన్ కాన్సెప్ట్ చెప్పారు. పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, హియరింగ్. అంటే వినడం వల్ల మన ఇన్ఫరెన్స్ అంటే పర్సెప్షన్ అంటే ఎలా తీసుకున్నాం అనేది, ఇన్ఫరెన్స్ అంటే దానికి ఏం డ్రా చేసాం అనేది అలా అర్థం. అదేమంటారంటే శబ్ద అంటే హియరింగ్, అది గుర్తుంటుంది. అనుమాన అంటే ఇన్ఫరెన్స్, డౌట్ లాగా. అనుమాన అంటే ఇన్ఫరెన్స్, అందులోకి వెళ్ళి ఆ డౌట్స్ క్లారిటీ అట్లా వేసుకుంటాం కదా, ఇన్ఫరెన్స్ అని ఇంగ్లీష్లో ఇన్ఫరెన్స్. నెక్స్ట్ ప్రత్యక్ష అంటే పర్సెప్షన్. నా పర్సెప్షన్ అంటే మన పర్సెప్షన్లో ఏంటి అలా అని అంటాం కదా. ప్రత్యక్ష, ఈ 3 కావాలి మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలంటే. ప్రత్యక్ష అంటే పర్సెప్షన్, ప్రత్యక్ష.
శబ్ద, అనుమాన్, ప్రత్యక్ష. ఇక్కడ ఈ స్కూల్ సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ ఎంక్వైరీ అంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలి, సైంటిఫిక్గా ఉండాలి, అలా ఉండేది మంచిగా. ఇక ఫైనల్ ఫిలాసఫీ ఏం చేస్తుందంటే ప్రకృతి అండ్ పురుష ఆర్ ద బేసిస్ ఆఫ్ రియాలిటీ. అంటే ప్రకృతి అండ్ పురుష అంటే గాడ్ రావచ్చు, మనిషి కూడా రావచ్చు. అండ్ దేవర్ అబ్జల్యూట్ అండ్ ఇండిపెండెంట్. పురుష ఈస్ క్లోజర్ టు ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ మ్యాన్. It is associated with the consciousness and cannot be changed or altered. Conversely, ప్రకృతి అనేది ప్రకృతిలో ఏముంటుందంటే థాట్, మూమెంట్, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మేక్ ఇస్ క్లోజర్ టు ద ఫిజియోగమనీ ఆఫ్ ఉమెన్. ఓకే ఇలా అన్నారు. ప్రకృతిని పురుష ఇవే రియాలిటీ అని అన్నారు. అవి ఇండిపెండెంట్ అండ్ అబ్జల్యూట్గా అని అంటే పురుష అనేది మ్యాన్గా అట్లా అన్నారు. తర్వాత ఇది మ్యాన్కి సంబంధించింది, పురుష అట్లా దగ్గరికి ఉంది పురుష ఒక నేచర్ అని చెప్పి. దాన్ని ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కాన్షియస్నెస్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఆల్టర్డ్. మన కాన్షియస్నెస్ అంటే అది కెనాట్ బి చేంజ్డ్ అని ఆల్టర్డ్. ప్రకృతిని థాట్, మూమెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది క్లోజర్ విత్ ఫిజియోగనమీ ఆఫ్ ఉమెన్. ఓకే ప్రకృతిలో 3 ఉంటాయి: థాట్, మూమెంట్, ట్రాన్స్ఫర్మేషను. ఇది జనరల్గా ఫిజియోగనమీ ఆఫ్ ఉమెన్కి కొద్దిగా క్లోజ్ ఉంది. అట్లా ఉమెన్ కాన్షియస్నెస్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఆల్టర్డ్. ఇది పురుష, ఇది మ్యాన్కి కొంచెం ఉంది. ఇది అన్నట్టు సంఖ్యా స్కూల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ కపిల్ ముని. ఇది 2 వ్యూస్ ఉంటాయి. ఫస్ట్దేమో గాడ్ క్రియేట్ చేయలేదు, ఈ నేచరే ఉంది, సైంటిఫిక్గా వ్యూ ఉండాలి, ఇంకా మెటీరియలిస్టిక్గా ఉండాలి, నేచర్ వల్లనే మన ఉంది వరల్డ్ అనేది. ఇదే సెకండ్ 4th ADలో వచ్చింది. లేదు, పురుష గాడ్ ఉన్నాడు, పురుష ఊరు స్పిరిట్ ఉన్నాడు, స్పిరిచువల్ వ్యూ ఉండాలి. ఇది డ్యువలిజం నమ్మేవారు 2 స్కూల్స్. ద్వైతవాద, సోల్ అండ్ మ్యాటర్ సపరేట్ ఎంటిటీస్ అని చెప్పి. అని రియల్ నాలెడ్జ్ ఉండేది. నాలెడ్జ్ 3 రకం చేసుకోవచ్చు. ఏంటంటే శబ్ద, హియరింగ్ వల్ల, అనుమాన అంటే ఇన్ఫరెన్స్, ప్రత్యక్ష అంటే పర్సెప్షన్ అలా అని. నెక్స్ట్ వచ్చేసి యోగా స్కూల్ కనిపెట్టింది ఎవరు అంటే పతంజలి అని. యోగా స్కూల్, యోగా అంటే ఏంటంటే లిటరల్ అంటే యూనియన్. యోగా అంటే అసలు మీనింగ్ ఏంది అంటే యూనియన్. యోగా స్కూల్ ఏం చేస్తుంది అంటే యూనియన్ ఆఫ్ 2 మేజర్ ఎంటిటీస్. ఏమేమి కలుపుతుంది అంటే 2 మేజర్ ఎంటిటీస్ అంటే కలుపుతుంది. 2 కలుపుతుంది. చూద్దాం. ఉమెన్ బిగిన్ సాల్వేషన్ ఎలా చేస్తారు అంటే మెడిటేషన్ని ఫిజికల్ అప్లికేషన్ ఆఫ్ యోగి టెక్నిక్స్. మెడిటేషను ఇంకా ఫిజికల్ అప్లికేషన్ ఆఫ్ యోగి టెక్నిక్స్ అంటే యోగా చేయడము, మెడిటేషన్ చేయడం. ఫిజికల్ అప్లికేషన్ ఆఫ్ యోగి టెక్నిక్స్. దిస్ టెక్నిక్స్ లీడ్ టు ద రియలైజేషన్ ఆఫ్ పురుష ఫ్రమ్ ద ప్రకృతి. ఇది ఏం చేస్తుందంటే మనని మనం అర్థం చేసుకుంటాం నేచర్ నుంచి అలా అని చెప్పి ఏదో ఒక దాంతో అర్థం చేసుకుంటే మన అప్పుడు ఒక మోక్షం వస్తుంది అని. ఇది యోగ సూత్ర పతంజలి. ఇందులో ఇది ఎక్కడుంది అంటే యోగ సూత్ర ఆఫ్ పతంజలి 2nd centuryలో ఉండొచ్చు. ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్కూల్ డీల్స్ విత్ ప్రైమరీ ఎక్సర్సైజెస్ చేయాలి వేరియస్ పోస్టర్స్లో. దాన్ని ఆసనాస్ అని అంటారు. ఇంకా కొన్ని బ్రీతింగ్ టెక్స్ ఉన్నాయి, ప్రాణాయామాస్ అంటారు. ముక్తి ఆర్ ఫ్రీడమ్కి కొన్ని మీన్స్ ఉన్నాయి, కొన్ని మీన్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఆసనాలు వేసి ప్రాణాయామాస్ చేసి
ప్రాక్టీసింగ్ సెల్ఫ్ కంట్రోల్, నియమ, అబ్జర్వింగ్ ద రూల్స్ గవర్నింగ్ వన్స్ లైఫ్. ఇంకా కొన్ని ఏంటంటే కొన్ని మీన్స్ ఆఫ్ అచీవింగ్ ఫ్రీడమ్ ఆర్ మోక్ష ఇట్లా ఇంకా యమ అంటే ఏంటంటే ప్రాక్టీసింగ్ సెల్ఫ్ కంట్రోల్. మన సెల్ఫ్ కంట్రోల్గా ఉంటే అవుతుంది. నియమాలు అంటే ఏంటంటే రూల్స్ ఆఫ్ గవర్నింగ్ లైఫ్. అంటే చెట్లు అంటే అది మన మనుషులు ఎట్లా పెరగాలి, ఒక రూల్స్ ఉంటాయి. రూల్స్ గవర్నింగ్ వన్స్ లైఫ్. ధర్నా, ఫిక్సింగ్ ద మైండ్ ఓవర్ ద చూసన్ ఆబ్జెక్ట్. ధర్నా అంటే ఏంటంటే ఒక దాని మీద ఫిక్స్ అవ్వడం, ఫిక్సింగ్ ద మైండ్. ధ్యాన అంటే కాన్సన్ట్రేటింగ్ ఆన్ చూసన్. మనం ఫస్ట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం కదా ధర్నా అంటే ఏంటంటే ఒక ఫిక్స్ చేసుకున్నాం ఒక ఆబ్జెక్ట్ని ఒక దాని మీద. ధ్యాన అంటే దాని మీద పెట్టడం, కాన్సన్ట్రేషన్. సమాధి అంటే ఏంటంటే మైండ్ని ఆబ్జెక్ట్ని merging of the mind and the object, and that leads to the final dissolution of the self. ఈ సమాధి అంటే ఏంటంటే ఈ మన మైండ్ని ఇంకా ఆబ్జెక్ట్ని కలిపి దాన్ని మనం అర్థం చేసుకోవడం సమాధి. ఇంకొకటి ప్రత్యాహార అంటే ఫస్ట్ చూసింగ్. ఓకే, ప్రత్యాహార అంటే చూసింగ్. ఫస్ట్ యమ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, నియమ అంటే రూల్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యాహార, ఒకటి మిస్ చేసినాము, ప్రత్యాహార. ఈ ప్రత్యాహార అంటే ఏంటంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకో, నీ గోల్ ఏంటి అలా. ప్రత్యాహార అంటే ఎన్నో ఉన్న దాంట్లో నీ ప్రయత్నం దేని మీద చేస్తావు అట్లా చూసింగ్ ఆబ్జెక్ట్. ప్రత్యాహార అంటే అది. ధర్నా అంటే మైండ్ని ఫిక్స్ చేసుకోవడము. ధ్యాన అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. సమాధి అంటే ఈ మైండ్ని ఆబ్జెక్ట్ని కలిపితే ఏమవుతుంది, అప్పుడు నీకు ఒక రిజల్ట్ అని వస్తుంది, ఫైనల్ డిసొల్యూషన్ ఆఫ్ ద సెల్ఫ్. ఈ యోగా స్కూల్ ఫేవర్స్ దిస్ టెక్నిక్. ఇండివిజువల్స్ ఇది ఏం చేస్తారంటే మనం మెడిటేషన్ చేస్తే మైండ్ని, సెన్సర్ ఆర్గన్స్ని ఒక కంట్రోల్లో పెడుతుంది. ఈ ఎక్కువ మంది ఏం చెప్తున్నట్టే ఎక్సర్సైజులు మనకు హెల్ప్ చేస్తున్నవి, గాడ్ ఉండడం మేము నమ్ముతున్నాము, గాడ్ ఏమో గైడ్, మెంటర్, టీచర్ అని వీళ్ళు ఎక్కువ నమ్ముతారు అన్నట్టు ఈ యోగా స్కూల్ చేసేవాళ్ళు. వాటిలో మ్యాటర్స్, వస్తువులమైన ఐఫోన్లు ఇవన్నీ వచ్చేసి కొద్దిగా రిలాక్సేషన్గా ఉంటుంది. నెక్స్ట్ న్యాయ స్కూల్. సో 2 స్కూల్స్ అయిపోయినాయి. యోగా స్కూల్ ఎవరు కనిపెట్టింది? పతంజలి. ఇందులో ఆసనాసు, ప్రాణాయామ్స్ అవన్నీ ఉంటాయి, అది ఒక్కటే. ఓకే. యమ అంటే ఏంది? సెల్ఫ్ కంట్రోల్ని ప్రాక్టీస్ చేయడం. నియమ అంటే రూల్స్. ప్రత్యాహార అంటే ఒకటి చూస్ చేసుకోవడం. ధర్నా అంటే దాన్ని ఫిక్స్ అవ్వడం. ధ్యాన అంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేయడం. సమాధి అంటే 2 కలిపి ఒక రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ న్యాయ స్కూల్. న్యాయ స్కూల్ అంటే లాజికల్గా థింకింగ్. న్యాయం ఏంటి అని అట్లా అంటాం కదా. న్యాయ స్కూల్ అంటే లాజికల్ థింకింగ్. టెక్నిక్ ఆఫ్ లాజికల్ థింకింగ్ చేసి మనం మోక్షం కొట్టాలి. లైఫ్, డెత్ అండ్ సాల్వేషన్ టు బి లైక్లీ మిస్టీరియస్ దట్ క్యాన్ బి సాల్వ్డ్ త్రూ లాజికల్ అండ్ అనలైటిక్ థింకింగ్. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వస్తే మనం చేస్తాం, ఫస్ట్ అనలైటికల్ థింకింగ్ ఉంటుంది, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అర్థం చేసుకోవడం వల్ల. లైఫ్, డెత్, సాల్వేషన్ ఇవన్నిటివి కొద్దిగా మిస్టీరియస్, మనకు అంత తెలియదు దాని గురించి. ఈ స్కూల్ ఎవరు కనిపెట్టారు అంటే అక్షపాద గౌతమ్ కనిపెట్టారు. ఈయన ఏం రాశాడు అంటే న్యాయ సూత్రాస్త్రం రాసి ఉంటాడు. ఈ స్కూల్ మెయిన్గా ఏం చేస్తుంటే లాజికల్ థింగ్స్, ఇన్ఫరెన్స్, హియరింగ్, అనాలజీ అంటే మనకు తెలిస్తే అంత కంపేర్ చేసేది ఇన్ఫరెన్స్, హియరింగ్, అనాలజీ, ఇవి మెయిన్గా ఈ టూల్సే ఉంటుంది. దీన్ని వాడే మనం ట్రూత్ ఏదో కనిపెట్టాలి. ఒక స్టేట్మెంట్, ఒక ట్రూత్, ఒక ప్రపోజిషన్, ఒకటి. గాడ్ యూనివర్స్ని క్రియేట్ చేయలేదు, దాన్ని కాపాడాడు, మళ్ళీ నాశనం కూడా చేశాడు. సిస్టమేటిక్ రీజనింగ్ అండ్ థింకింగ్. న్యాయ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది లాజికల్ థింకింగ్. గౌతమ్ అంతే, గౌతమ. వైశేషిక స్కూల్.
నెక్స్ట్ వైశేషిక. వైశేషిక స్కూల్ వచ్చేసి ఫిజికాలిటీ ఆఫ్ ద యూనివర్స్ మీరు నమ్ముతుంది. రియలిస్టిక్ అండ్ ఆబ్జెక్టివ్ ఫిలాసఫీ దట్ గౌన్స్ ద యూనివర్స్. ఇది ఏంటంటే ఫిజికల్గా అక్కడ మనకు కనపడుతుంది కదా, ఇదేంటి ఇది దీని గురించి ఆలోచిస్తుంది, ఈ యూనివర్స్ని ఏం గౌన్ చేస్తుంది అని. ఫిజికాలిటీ ఇది ఎవరు అంటే ఇది ఎక్కువ కన్నడ అనటానే దీని మీద ఎక్కువ బుక్స్ రాశారు. వైశేషిక ఫిలాసఫీ అనే ఫౌండర్ కూడా అనుకుంటాం కన్నడ. వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏం చెప్పారంటే మనకు కనిపించిన దాని వల్లనే క్రియేట్ అయింది వైశేషిక. అంటే మన వైశేషిక అంటే అర్థం మనం ఫైర్ ఆల్టరు ఫైర్, ఎయిర్, వాటర్, ఎర్త్, స్కైని ఈథర్ అంటాం. స్కైని ఈ పంచభూతాలే ఇలా ఇవి క్రియేట్ చేసినాయి అని అంటాం. ఈ మెటీరియల్ యూనిట్స్ని ఉంటాయి కదా, స్కై, ఫైర్, వాటర్, ఇవన్నీ ఏమంటారు ద్రవ్య అని ఒక పేరు కూడా అంటాం. ఏంటివి ఫైరు, ఎయిర్, వాటరు, ఎర్త్, స్కై అంటే ఈథర్. మన స్కైని ఈథర్ అంటాం, ఈథర్ అని అంటాము. దీన్ని ద్రవ్య అని అంటాము. రియాలిటీలో ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. యాక్షన్, యాట్రిబ్యూట్, జీనస్, ఇన్హెరెన్స్. రియాలిటీ has many categories: action, attribute, genus, inherence, substance and distinct quality. ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. వీళ్ళే అటామిక్ థియరీని కనిపెట్టింది ఎవరు అంటే వైశేషిక స్కూల్ కన్నడ. అటామిక్ థియరీని అది అన్నీ కలిపి ఆటమ్స్తో ఉంటాయి అన్నీ ఏదైనా కూడా అని చెప్పి, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కంబైన్ వేసి మ్యాటర్ చేసాయి అని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేశారు అప్పట్లోనే. ఫిజికలీ టచ్డ్ ఆన్ సీన్ అవంతా రియలిస్టిక్ అంటే తెలుసు కదా ఫిజికాలిటీ అంటే. ఫిజిక్స్ కూడా వీళ్ళే ఇండియాలో చేసింది అంటే ఎవరంటే వైశేషిక స్కూల్ అనేది వాళ్ళే. గాడ్ అనేది ఏం చెప్పారు అంటే గాడ్ ఉన్నాడు అని గైడింగ్ ఫోర్స్ అని నమ్మాడు వీళ్ళు. సైంటిఫిక్ థింకింగ్ ఆలోచించిన ఎక్కువ. వీళ్ళు ఏం చెప్పారంటే లాస్ ఆఫ్ కర్మ గైడ్ చేస్తుంది వైశేషిక స్కూల్ ప్రకారం. మనం ఏం చేసినాం అదే మనకు వస్తుంది. వీళ్ళు నమ్మేవాళ్ళు. గాడ్ మన మెరిట్స్ని డిమెరిట్స్ని చూస్తాడు, మన పనులని, దాని తర్వాతనే అట్లా ఇస్తాడు. సాల్వేషన్ బట్ వాస్ పారలల్ టు ద క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద యూనివర్స్. సాల్వేషన్ అనేది కూడా విచ్ వాజ్ సైక్లిక్ ప్రాసెస్ అండ్ డిసైడెడ్. ఇప్పుడు యూనివర్స్ క్రియేట్ అవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది కదా, అలానే మనిషి కూడా. నెక్స్ట్ వచ్చి మీమాంసా స్కూల్. ఈ మీమాంసా స్కూల్ అంటే ఇది కూడా రీజనింగ్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. లాజికల్ థింకింగ్. న్యాయ స్కూల్ అంటే లాజికల్ థింకింగ్, దాన్ని కనిపెట్టింది గౌతమ. మీమాంస ఏంటంటే రీజనింగ్ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ ఉండాలి, దాని అప్లికేషన్ ఉండాలి. రీజనింగ్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఇది ఎక్కువ ఈ టెక్స్ట్ని అనలైజ్ చేస్తుంది. టెక్స్ట్ ఆఫ్ సాంహిత అండ్ బ్రాహ్మణ విచ్ ఆర్ పోర్షన్స్ ఆఫ్ వేదాస్. వీళ్ళు ఏం చేస్తారంటే సాంహిత అండ్ బ్రాహ్మణ ఉంటుంది కదా మన వేదాస్కి సంబంధించినవి. సాంహిత అండ్ బ్రాహ్మణ ఆఫ్ వేదాస్, దాన్ని అనలైజ్ చేసి వేదాస్లో ట్రూత్ ఉంది, ఎటర్నల్ ట్రూత్ అంటే ఎప్పటికీ ఉండే ట్రూత్ ఉంది. వేదాస్లో నాలెడ్జ్ ఉంది. వన్ హాస్ టు అటైన్ రిలీజియస్ మెరిట్ అండ్ హెవెన్ చేసి సాల్వేషన్ అచీవ్ అవ్వాలంటే వేదాస్లో చెప్పినవన్నీ చేయండి అని వీళ్ళు వేదాస్ చెప్పారు. రీజనింగ్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ ఉంటే వేదాస్. జామిని అని కనిపెట్టాడు. మీమాంస, జామిని, ఇట్లా ఎంఐ.
ఇది 3rd సెంచరీ బీసీలో ఉండొచ్చు. ఇంకా ఇద్దరు ఫేమస్, సబర్ స్వామి అండ్ కుమారిల భట్ట. ఈ సబర్ స్వామి జామిని తర్వాత ఈ సబర్ స్వామి, కుమారిల భట్ట. సాల్వేషన్ రిచువల్స్తో అవుతుంది అని చెప్తుండ్రు. కాకపోతే ఆ జస్టిఫికేషన్ అండ్ రీజనింగ్ కూడా ఉండాలి అని చెప్తుండ్రు. నెసెసరీ టు అండర్స్టాండ్ ద జస్టిఫికేషన్ అండ్ రీజనింగ్ కూడా ఉండాలి. ఇఫ్ వన్ వాంటెడ్ టు పర్ఫార్మ్ ద రిచువల్స్ పర్ఫెక్ట్లీ, ఆ రీజనింగ్ ఉండాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే సాల్వేషన్ వస్తుంది, ఊకేయడం కాదు. పీపుల్స్ యాక్షన్, వాళ్ళ మెరిట్స్కి కానీ డీమెరిట్స్ కానీ మనం చేసే పనులే ఉంటవి. మనం ఎంతవరకు అయితే మంచి పనులు చేసి ఉంటామో అంతవరకే హెవెన్ ఉంటుంది, కానీ అది ఫ్రీగా కాదు. మన హెవెన్ ఉంటుంది, మనం మంచి పనులు చేస్తే హెవెన్కి పోతాం, కానీ అది లైఫ్ అండ్ డెత్ నుంచి తప్పించుకోదు. సాల్వేషన్ అయినప్పుడు అప్పుడు మోక్షం పొందినప్పుడు అప్పుడు అవుతుంది. రిచువలిస్టిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాస్ ఉండాలి, వేదక్ రిచువల్స్ చేయాలి. ఎక్కువ మందికి రిచువల్స్ అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ప్రీస్ట్ ఒక అసిస్టెన్స్ తీసుకోవచ్చు. సో వీళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ చెప్పారండి, బ్రాహ్మణ్స్ దీన్నే తర్వాత బ్రాహ్మణ్స్ వాడి వాళ్ళు మేమే గొప్ప అట్లా అని చెప్పుకున్నారు అన్నట్టు. డామినేషన్ చేశారు వాళ్ళ టు మెయింటైన్ దర్ క్లౌడ్ ఓవర్ పీపుల్. లాస్ట్కి వచ్చేసి వేదాంత స్కూల్. సో మీమాంసలో నేర్చుకొచ్చింది ఎవరంటే ఫస్ట్ వచ్చేసి జైమిని అది కనిపెట్టాడు. రీజనింగ్ ఇంటర్ప్రిటేషన్ ఉండాలి, కాకపోతే వీళ్ళు వేదాస్ని నమ్మారు, కాకపోతే రీజనింగ్గా ఉండాలి అట్లా అని చెప్పారు. రిచువల్స్ చేయాలి అని చెప్పారు. సో మీమాంస వాళ్ళు వేదాస్ని నమ్మారు. వేదాంత స్కూల్ అనేది సింపుల్, వేద అండ్ అంత్ అంటే ఎండ్ ఆఫ్ ద వేదాస్. ఈ ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఎలాబొరేటెడ్ ఇన్ ద ఉపనిషత్స్. వీళ్ళు ఏం చెప్పారంటే ఉపనిషత్తులు అయితే ఏవైతే ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ చెప్పారో అవే దాన్ని ఫాలో అవుతారు అన్నట్టు. అసలు వీళ్ళు ఎక్కువ ఏంటంటే వీళ్ళు దేన్ని స్టార్ట్ చేసుకొని వేదాంత స్కూల్ని చెప్పారు. దట్ ఉపనిషత్ మీద ఎక్కువ డెవలప్ అవుతుంది. అది వేదాంత. బ్రహ్మసూత్ర భద్రాయన, ఈ భద్రాయన ఉంటాడు కదా, భద్రాయన, ఈయన బుక్ బ్రహ్మసూత్రాన్ని బ్రహ్మసూత్రాన్ని బట్టే వచ్చేసింది. సో వేదాంత స్కూలు దేని బట్టి వచ్చేసింది, బ్రహ్మసూత్ర భద్రాయన నుంచి ఎక్కువ మెయిన్గా వచ్చింది. వీళ్ళు వేదాంత బెండ్ ఆఫ్ ఉపనిషత్తుని ఎక్కువ ఉంటారు. బ్రహ్మ్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అన్రియల్ ఆర్ మాయా. అంటే దేవుడు బ్రహ్మ్ ఆయనొక్కడే రియాలిటీ, ఇంకా అంతా మాయా అని వీళ్ళు ఎక్కువ నమ్ముతారు. వీళ్ళు ఇంకోటి ఏం చెప్తారంటే ఆత్మ అంటే ఏంది, మన కాన్షియస్నెస్. ఈ ఆత్మ అనేది మన కాన్షియస్నెస్ అనేది సింపుల్గా బ్రహ్మంకి రియల్గా ఉంటుంది. ఆత్మ అంటే అది దేవుడికి సంబంధించింది. ఆత్మ ఓర్ కాన్షియస్నెస్ ఇది బ్రహ్మకి సిమిలర్గా ఉంటుంది. ఇది ఏం చేస్తారు అంటే ఆత్మ బ్రహ్మని ఈక్వల్ చేస్తారు, ఆత్మని బ్రహ్మని ఈక్వల్ చేస్తారు కొద్దిగా. నాలెడ్జ్ ఆఫ్ మన గురించి ఒక పర్సన్ తన గురించి తన నాలెడ్జ్ పెంచుకుంటే ద పర్సన్ ఆటోమేటికల్గా బ్రహ్మ అండర్స్టాండ్ చేసుకుంటాడు బ్రహ్మని అండ్ సాల్వేషన్ని అచీవ్ చేస్తాడు. బ్రహ్మం అండ్ ఆత్మ ఇది ఇండిస్ట్రక్టబుల్, ఈ రెండే ఉంటవి, ఇది ఎటర్నల్గా ఎప్పుడు ఉంటవి. The true spirituality was also implicit in the unchanging social and materialist situation into which a person is born and placed. వీళ్ళు ఇంకొకటి ఏం చేస్తారు అంటే సోషల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే ట్రూ స్పిరిచువాలిటీ వాజ్ ఆల్సో ఇంప్లిసిట్ ఇన్ ద అన్చేంజింగ్ సోషల్ అండ్ మెటీరియల్ సిట్యువేషన్ ఇంటూ విచ్ ఏ పర్సన్ ఇస్ బోర్న్ అండ్ ప్లేస్డ్. వీళ్ళు ఏం చెప్తారు అంటే మన మెటీరియలిస్టిక్ వరల్డ్లో అలా పుట్టాం కదా, సోషల్ వరల్డ్లో, దాన్ని ఏం చేంజ్ చేయాలని వీళ్ళు ఏం ట్రై చేయట్లేదు.
ఇది ఎక్కువ 9th సెంచరీలో వచ్చింది, వేదాంత స్కూల్ 9th సెంచరీ ఏడిలో. త్రూ ద ఫిలాసఫికల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఆది శంకరాచార్య. ఈయన కామెంటరీస్ ఆన్ ఉపనిషత్స్ అండ్ భగవద్గీత మీద కామెంటరీస్ రాశాడు. ఇస్ చేంజెస్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ అద్వైత వేదాంత. ఈయన తర్వాత అద్వైత వేదాంత అని ఒకటి పుట్టింది. అద్వైత వేదాంత అంటే సింగిల్ అన్నట్టు, అట్లా నాన్ డ్యువలిజంకి అపోజిట్. దాని తర్వాత రామానుజ వీణ ప్రకారం వేదాంత. సో ఇప్పుడు మనం ఇద్దరు నేర్చుకుంటున్నాం. శంకరాచార్య, రామానుజ ఏం చెప్పారు అంటే, శంకరాచార్య ఏం చెప్పారంటే బ్రహ్మకి ఏ అట్రిబ్యూట్స్ లేవు, అంటే బ్రహ్మకి ఏ అట్రిబ్యూట్స్ లేవు. నాలెడ్జ్, జ్ఞాన్ ఇవే సాల్వేషన్కి వస్తుంది. నాలెడ్జ్ ఇంపార్టెంట్, దీనివల్ల సాల్వేషన్ వస్తుంది అని అన్నాడు. ఈయనేమన్నాడు రామానుజ, బ్రహ్మకి కొన్ని కాంట్రిబ్యూట్స్ ఉన్నాయి, కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నవి. అని చెప్పి అన్నాడు. ఇది ఏమన్నాడంటే లవింగ్ ఫెయిత్ అండ్ ప్రాక్టీసింగ్ డివోషన్. లవింగ్ ఫెయిత్ అంటే మన తలరాతని నమ్మి ఇష్టపడి డివోషన్ని ఆచరిస్తే, భక్తిని ఆచరిస్తే అప్పుడే సాల్వేషన్కి వస్తామా అంటాడు. శంకరాచార్య ఏం కనిపెట్టాడు, అద్వైత అంటే ఏంటి, మొనోయిజం ఆర్ నాన్ డ్యువలిజం. 8th సెంచరీ ఏడీలో ఇది అసలు ఇదేంటి, అద్వైత అంటే ఏంటి, దాని గురించి ఏంటి. సబ్-స్కూల్ ఆఫ్ వేదాంత which emphasizes Jivan Mukti, the idea that moksha is achievable in this life, in contrast to the other Indian philosophy that emphasizes Videha Mukti or moksha after death. అన్ని మిగతా ఎట్లా చెప్తుంది అంటే విదేహ ముక్తి ఏమంటారు, విదేహ ముక్తి ఆర్ మోక్ష ఆఫ్టర్ డెత్ వస్తుంది అంటారు. ఇక్కడ గోల్ ఏంటంటే అద్వైతగా సెల్ఫ్ నాలెడ్జ్ అని, అండర్స్టాండింగ్ ఆఫ్ ఆత్మన్ బ్రహ్మన్ ఇది ఉండాలి. ఆత్మని బ్రహ్మని అండర్స్టాండ్ చేసుకోవడమే ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్తోన. ఈ కరెక్ట్ నాలెడ్జ్ మనకు వస్తే అన్ని రెండు ఉన్నాయి అట్లని ఉండదు. ఆత్మన్ బ్రహ్మం అని ఒక్కటే కలిపేసి అన్ని డిజల్యూషన్ ఆఫ్ అన్ని డ్యువలిస్టిక్ టెండెన్సీస్ అన్నీ పోయి అప్పుడు మోక్ష వస్తుంది, లిబరేషన్ వస్తుంది, మోక్ష వస్తుంది. ఇది ఎక్కువ ఏమేమి ఎంపసిస్ అంటే జీవన్ ముక్తి ఏంటంటే ద ఐడియా దట్ మోక్ష ఈజ్ అచీవబుల్ ఇన్ దిస్ లైఫ్. ఈ లైఫ్లోనే మోక్షం చేసుకోవచ్చు. మిగతావన్నీ ఏం చెప్తున్నాయి ఫిలాసఫీస్, ఇండియన్ ఫిలాసఫీస్. విదేహ ముక్తి అంటే మోక్షం అనేది డెత్ తర్వాత వస్తుంది అని చెప్తుండ్రు. జీవన్ముక్తి అంటే ఈ జీవన్ముక్తిలోనే మనకు మోక్షం వస్తుంది. ఇంకొకటి ఏమంటే విదేహ ముక్తి అంటే వేరేది, దీనికి అపోజిట్ ఏంటంటే విదేహ. ఈయన ఎక్కువ ఏం చెప్పారు రామానుజ, ఇది అద్వైత, ఇది శంకరాచార్య. రామానుజ ఏం చేశాడంటే విశిష్ట అద్వైత. Qualified monism or qualified non-dualism. It relates to non-dualism of the qualified whole, in which Brahman alone is seen as a supreme. ఇక్కడ బ్రహ్మన్ ఒక్కడే సుప్రీమ్, but is characterized by multiplicity. According to the script school, all diversity is
సిమ్స్ టు అన్ అండర్లైనింగ్ యూనిటీ. మొత్తం అంతా కొంత మల్టిప్లిసిటీ ఉంది, కానీ ఇవన్నీ కలిపి ఒకటే అవుతుంది. నాన్ డ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం ఇనే క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం. డ్యువలిజం కనిపెట్టింది ద్వైత్య, అది మాధవాచార్య. ఇదే అన్నాడు శంకరాచార్య. ద్వైత్య అంటే డ్యువలిజం, ఇది మాధవాచార్య. ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఇండివిజువల్స్ ఆర్ ఆత్మనికి, బ్రహ్మానికి, అల్టిమేట్ రియాలిటీ ఆర్ గాడ్ విష్ణుకి ఉంది, డిఫరెన్స్ ఉంది. ఆత్మన్ అంటే మన ఇండివిజువల్ సోల్, బ్రహ్మన్ అంటే అల్టిమేట్ రియాలిటీ ఆర్ గాడ్ విష్ణుని వీళ్ళు నమ్మేవాళ్ళు ద్వైత. సో అలా ఉండేది. వేదాంత ఏం చెప్తుంది అంటే థియరీ ఆఫ్ కర్మ అని నమ్ముతుంది, పునర్జన్మ ఉంది అని నమ్ముతుంది, పూర్వజన్మలో చేసిన అదే కష్టాలు తప్పులు ఇక్కడ ఉంటాయి అని నమ్ముతుంది. అది ఉన్న పీపుల్ డిస్కస్ చేసుకోవచ్చు. They suffer in the present because of a misleaded past, and the remedy is behind their means except to the finding of their Brahman. మన తలరాతనని చెప్పి అలా వచ్చారట వేదాంత స్కూల్. సో మనం ఇందులో చూసుకున్నాము. సబ్ స్కూల్స్ వచ్చేసి మెయిన్గా అద్వైత, ఫౌండర్ వచ్చేసి శంకరాచార్య. మోక్ష ఈస్ అచీవబుల్ ఇన్ దిస్ లైఫ్, మోక్ష ఈ లైఫ్లోనే ఉంటుంది. విశిష్ట అద్వైత, ఇది నాన్ డ్యువలిజం. విశిష్ట అద్వైత, ఇది రామానుజ, 11th century, ఇది 8th century. ఇది నాన్ డ్యువలిజం ఆఫ్ ద ఇట్ రిలేట్స్ టు నాన్ డ్యువలిజం ఆఫ్ ద క్వాలిఫైడ్ వరల్డ్ ఇన్ విచ్ బ్రహ్మన్ alone is seen as a supreme reality. బ్రహ్మన్ ఒకటే రియాలిటీ అని చూపించాడు. క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం. శివ అద్వైత అంటే శివైట్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం. శ్రీకాంత శివాచార్య, శివ అండ్ బ్రహ్మ ఒక్కరని నమ్ముతారు. ద్వైత వచ్చేసి మాధవాచార్య, డ్యువలిజం. ఆత్మన్ వేరు, బ్రహ్మన్ వేరు, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయని అంటాడు. శుద్ధ అద్వైత, SHUDDH, శుద్ధ అద్వైత, ప్యూర్ నాన్ డ్యువలిజం. వల్లభాచార్య, ఈ వల్లభాచార్య అనేటాన్ని ప్యూర్ నాన్ డ్యువలిజం అంటాడు. గాడ్ సోల్ సపరేట్ కాదు. పుస్తి మార్గ సాంప్రదాయకు సంబంధించిన వాళ్ళు. ఫర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద సెక్ట్, శ్రీనాథీజీ టెంపుల్ ఎట్ నాథద్వారా అండ్ కాంపోజిషన్స్ ఆఫ్ 8 poets ఆర్ సెంట్రల్ టు ద వర్షిపర్స్ ఫాలోవర్ బై శుద్ధ అద్వైత, SHUDDH, శుద్ధ అద్వైత. ఇది కనిపెట్టింది ఎవరు అంటే, ఇది లేటెస్ట్ కనిపెట్టారు 1400లో, జస్ట్ బ్రిటిషర్ల. వల్లభాచార్య కనిపెట్టింది. గాడ్ సోలు డిస్టింక్ట్ ఆర్ ఒకటే శుద్ధ అద్వైత, నాన్ డ్యువలిజం, ప్యూర్ నాన్ డ్యువలిజం. వీళ్ళు ఎక్కువ ఎవరు అంటే పుస్తి మార్గ సాంప్రదాయకు సంబంధించిన వాళ్ళు. పుస్తి మార్గ సాంప్రదాయ ఎవరు ఇంపాలిస్తారు అంటే ప్యూర్ నాన్ డ్యువలిజం, శుద్ధ అద్వైత. పుస్తి మార్గ సాంప్రదాయకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే రాజస్థాన్లో ఉంటారు. వీళ్ళ ఒక టెంపుల్ ఏంటంటే పుస్తి మార్గ సాంప్రదాయది శ్రీనాథ్జీ అని ఒక టెంపుల్ ఉంటుంది. ఎక్కడ? నాథ్ ద్వారా అంటే రాజస్థాన్లో. ఇంకా కాంపోజిషన్స్ ఆఫ్ 8 poets, అష్టాచాప్
ఇవే వీళ్ళు సెంట్రల్ టు ద వర్షిప్ బై ద ఫాలోవర్ ద పుస్తి మార్గ్ సాంప్రదాయ, శ్రీనాథ్జీ టెంపుల్, శ్రీనాథ్జీ టెంపుల్, శ్రీనాథ్జీ టెంపుల్, పుస్తి మార్గ్ సాంప్రదాయ, వల్లభాచార్య. ఇది ఎప్పుడంటే 1479, 1531 ఆ టైంలో వల్లభాచార్య ఉండే. మాధవాచార్య కూడా లేటెస్ట్ డ్యువలిజం. మాధవాచార్య వచ్చేసి 1200లో జన్మించాడు, 1238 ADలో. శివాద్వైత శ్రీకాంత శివాచార్య, ఈయన కూడా 12th century. ద్వైత differential monism or dualistic non-dual. According to this philosophy, women are both different and non-different from God. నింబారక ఈయన 13th centuryలో ఒకటి కనిపెట్టాడు. ద్వైత అంటే డిఫరెన్షియల్ మోనోయిజం ఆర్ డ్యువలిస్టిక్ నాన్ మోనలిస్టం అంటే రెండు అని చెప్పాడు. నింబారక ఏం చేశాడంటే రెండు ఒకటే, ద్వైత అద్వైత, డిఫరెన్షియల్ మోనోయిజం ఆర్ డ్యువలిస్టిక్ నాన్ మోనలిజం. డ్యువలిస్టిక్ నాన్ మోనలిజం. అచింత్య భేద అభేద అంటే ఇన్కన్వీనియన్సబుల్ వన్నెస్ అండ్ డిఫరెన్సెస్. చైతన్య మహాప్రభు 1400లో ఉంటాడు కదా. ఈయన ఏం కనిపెట్టారంటే, ఈ వేదాంత స్కూల్ గుడియా వైష్ణవ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫాలో అవుతారు. చైతన్య మహాప్రభు, గౌడియా వైష్ణవ్స్ integration of the strict dualist theology of Madhavacharya and the qualified monoism Visishta Advaita of Ramanujacharya. According to this school, the Supreme Lord and individual soul are simultaneously one. Lord ఇంకా సోల్ ఇవి ఒక్కటే, వన్నే. ఇస్కాన్ ఇది ఫాలో అవుతుంది. ఇస్కాన్ వచ్చేసి చైతన్య మహాప్రభు అంటే ఇస్కాన్కి సంబంధించింది కాబట్టి ఇష్టం. గౌడియ వైష్ణవ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్ట్రిక్ట్ డ్యువలిస్టిక్ ద్వైత థియాలజీ ఆఫ్ మాధవాచార్య అంటే డ్యువలిస్ట్ ఇంటిగ్రేషన్ ద్వైత్య ప్లస్ క్వాలిఫైడ్ మొనోయిజం విశిష్ట అద్వైత ఆఫ్ రామానుజ. ఈ రెండు కలిపి